పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులుగా భావించేటువంటి ఒక సోషల్ జస్టిస్ మూవ్మెంట్కు భాగస్వామ్యమైన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోషల్ జస్టిస్కి సంబంధించి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఎవరెంతో వారికంతా అనేటువంటి పోరాటం ప్రారంభమైంది. ఈ దశలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఎవరిది గుచ్చుకునే అవసరం లేదు. మనకు సంబంధించి మనం పొందే విధంగా కార్యాచరణ పొందాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఆ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో దాని ద్వారా ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగేటువంటి పరిస్థితులు వేదిక మీద ఉన్నా ముందున్నా మనం ఇవాళ మనకు ఒక నీడ ఎజెండా మనకు ఒక అండాలి. అయితే దాని భావజాల వ్యాప్తి ఆ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులలో इस बार 400 बदलने के लिए कॉन्स्टिट्यूशन को అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సందర్భంలో మనంతా కూడా ఉత్తర భారతదేశంలో ఒక ప్రపంచంగా మారింది. తప్పకుండా రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఒక అవకాశాన్ని పొందుతూ ఉన్నాం. దాన్ని తొలగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటుంటే ఏ న్యాయాన్ని ఏ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఆయుధమో ఆ ఓటు హక్కును తొలగించేటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంటే మేధావులుగా మనం మౌనంగా కూర్చుంటే సరిపోదు. మనం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చర్చ చేయడం, దాంతో పాటుగా రాబోయే కాలంలో ఈ పోటీ ప్రపంచంలో మన వర్గాలు ఆ పోటీ ప్రపంచంలో జయించడానికి కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని వివిధ హోదాలో ఉన్న మనం మన బాధ్యతగా మనకు ఉండబడేటువంటి ఉన్న సమయంలో ఉన్న వనరులలో ఉన్న వ్యవస్థలో భవిష్యత్ తరానికి నాంది చూపెట్టే ప్రయత్నం జరగాలని సందర్భంగా నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది. ఎక్కడైనా సరియైన విధంగా జరగకపోతే తప్పకుండా ఇందులో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, డాక్టర్ వివేక్ గారు మంత్రిగా ఉన్నారు, నేనున్న ఇంకా సహచర మంత్రులం తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి మనకు వచ్చేటువంటి పరిస్థితులలో మా బాధ్యతగా మేము నిర్వహిస్తామనే మాట ఇప్పటికే అటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. మనందరం కూడా మన హక్కుల కోసం అడగడం తప్పు కాదు, మన హక్కులు సాధించుకోవడం తప్పు కాదు. అలా చేయకపోతేనే పొరపాటు. కాబట్టి భవిష్యత్ తరాలకు మంచి ఒక సాంప్రదాయమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు వసతులు వ్యవస్థ కలిగే విధంగా మన యొక్క కృషి ఉండాలని, అందులో ఈరోజు కొంత గొప్ప సామాజికంగా ఒక బాధ్యత కలిగినటువంటి మీరంతా మన యొక్క భావజాల వ్యాప్తికి కానీ మన విధానానికి కానీ ఈరోజు మనకు ఉండబడేటువంటి హక్కుల కోసం తప్పకుండా అందరూ కూడా కలిసి ముందుకు పోదామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.